అందరికీ ఈ రోజున మహనీయుడు పేద బడుగు బలహీన వర్గాల పీడిత వర్గాల ఆరాధ్య దైవం మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ రోజున మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఈ జయంతి రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఒక పండగ దినోత్సవ వాతావరణంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని కొనియాడుతున్నారు. మిత్రులారా, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రోజున ఎలా వచ్చారు అనేది ప్రశ్న. అంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైన చదువులు చదివి ఎన్నో డిగ్రీలు చదివి ఎన్నో విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ దేశాల్లో చదివి ఈ భారతదేశాన్ని దిశని మార్చిన రాజ్యాంగం ద్వారా పీడిత వర్గాలకి విముక్తి కలిగించిన మహనీయుడు. కాబట్టి అటువంటి మహనీయుడిని మనం ఈ రోజున కొలుచుకోవడం చాలా సంతోషం. మిత్రులారా, ఈ రోజున మనం ఈ యొక్క భారత రాజ్యాంగంలో మన హక్కులను ఈ రోజున మనం అనుభవిస్తున్నామంటే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన హక్కులుగా ప్రతి ఒక్కరు కూడా భావించాలి. ఎందుకంటే ఈ యొక్క గతంలో మన భారత రాజ్యాంగం రాకముందు ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క పట్టణంలోనూ అనేక రకమైన సంస్కృతులు అనేక రకమైన ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలన్నిటిని కూడా ఈ యొక్క రాజ్యాంగం ద్వారా అందరికీ విముక్తిని కలిగించిన వ్యక్తి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కావున ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈ టైలర్పేట అంబేద్కర్ యువజన సంఘం తరపున చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుకేష్ బాబు చెన్నూరి. మేము ఇక్కడ టైలర్పేట వాస్తవ్యం. ఈ టైలర్పేట వాస్తవ్యులు అందరం దళిత వర్గాల వారే ఉన్నాము. మేమందరం కలిసి ఈ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మీకందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకని చేసుకుంటున్నామంటే ఈ రోజున మేము ఇలాగా మీకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ లేదా ఇలాగ మైక్ మీద ముందు మాట్లాడడానికి కానీ ఈ హక్కుని కల్పించింది లేదా ఈ హక్కు రావడానికి అవకాశాన్ని కల్పించింది కానీ ఎవరయ్యా అంటే దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వారందరిలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా చక్కగా రాజ్యాంగం రచించి మాకు ఈ అవకాశాలన్నీ ఎవరు అడ్డుకోకుండా ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ అడ్డుకోలేని విధంగా చేసి రాజ్యాంగాన్ని రచించి మాకు ఈ అవకాశాన్ని కలగజేశారు. అందుకనే మేము ఆయన జయంతి ఉత్సవాలని మేము చాలా ఘనంగా జరుపుకోవాలనుకున్నాం. ఈ రోజున ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఇంకా మేము ఎన్నో సాధించాల్సి ఉంది. ఈ దళిత వర్గాలను సాధించాల్సి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సాధించే వరకు ఈ అంబేద్కర్ చూపించిన మార్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మార్గం చూపించారో అదే మార్గంలో మేము అందరం నడిచి ఆ ఆశయాలన్నింటినీ సాధించి ఒక రోజున రాజ్యాంగ అధికారం సంపాదించాలని మేము ఆశిస్తున్నాం. జై భీమ్. థ్యాంక్ యూ. కొండలరావు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, విజయవాడ అండి. ఈ రోజున ప్రపంచ మేధావి, పీడితుల పాలిటి వరం, దైవ సమానులు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క 135వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని టైలర్పేటలో ఈ రోజున ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా జై భీములు అర్పిస్తున్నాము. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే పీడితుల పాలిట ఆయన దైవ స్వరూపులు లాంటి వారు. పీడితుల నుంచి పీడిత జాతిని విముక్తి చేసేటువంటి వరప్రదాయిని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి యొక్క 135వ జయంతిని యావత్ ప్రపంచం దాదాపు 200 దేశాల్లో ఈ రోజున కొనియాడుతుంది. ఐక్యరాజ్య సమితి వారు ఈ రోజుని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా కొనియాడాలని చెప్పేసి నిర్ణయం చేయడం 2015లో. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అది ప్రపంచం అంతా కూడా బాబాసాహెబ్ని కొనియాడుతున్నారు. కులం, మతం, వర్ణం విచక్షణ లేకుండా ఆ దేశం ఈ దేశం అనే తారతమ్యం లేకుండా
అందరూ కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ రోజున స్మరించుకుంటూ వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టి ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా టైలర్పేటలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క బాటలో నడవాలని నడుం కట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారిని ఒకసారి అభినందిస్తూ మరి ఆ బాటలో వారు మరి రోజుకి ముందుకు వెళ్ళాలని వారి ఆశయ సాధనలో సఫలీకృతులు కావాలని నేను ఆశిస్తున్నాను. జై భీమ్.